मोहम्मद नूरानी हम पर करना रहमानी हर दमो निगहबानी या दादा रसूल अल्लाह వచ్చాడా? గమనిస్తూ బాగుంది. మ్యాట్నిక్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు ఎక్కడుంటావు? పక్క రోడ్లో రెడ్ కలర్ ఫోర్డ్. రెడీగా తను అవగానే వచ్చేస్తా. లేట్ చేయి. उसको क्या लेना है? ठीक है। हेलो, साले को मारो समझा? नाटक नहीं बनता अपने साथ। देख, हाँ ठीक है सर। हाँ देख तू समझा? कोई भी हालत में काम होना बनता है। नहीं हुआ ना समझ जा। और क्या? రేయ్ నీ అబ్బా జరగరా. కాదు గేదెంతో తెలుస్తుంది. వీళ్ళకి ఆయాసమే రాదా? దూకటం రాదనుకుంటా. నమస్కారం సార్. బాగా వెయిట్ చేయించానా? పవర్ కోసం 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలు లెక్క కాదు. కూర్చో. సీఎం ఈసారి కూడా ఈయనే వస్తాడంటున్నారు. రాకూడదు. పదవి లేని పొలిటీషియన్ అంటే మొగడలోని ఆడదానితో సమానం ఫరూక్. జీ. ప్రతివాడు వీలేసిస్తాడు. జీ. వాల్యూ ఉండదు. చివరికి నీలాంటి వాళ్ళు కూడా వెయిట్ చేయిస్తారు. అయ్యో అది కాదు సార్. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఈసారి మనం కొట్టాలి ఫరూక్.
లేకపోతే లాభం లేదు. ఆల్రెడీ పేపర్ వాళ్ళు మర్చిపోయారు. జనం కూడా మర్చిపోతే కష్టం. మీరు అలా అనకండి సార్. ఓటుకు వెయ్యించి కొందాం, చాలకపోతే ఫుల్ బాటిల్ కూడా ఇద్దాం. పుల్లగా తాగి పడుకుంటారు. ఓటు వేయడానికి ఎవడు రాడు. మరీ మంచిది, మనమే హ్యాపీగా రిగ్గింగ్ చేసుకుందాం. ప్రతిపక్షంలో ఉన్న మనమే రెగించేస్తే పవర్లో ఉన్నాడు వాడంతా చేయగలడు బాజిరెడ్డి. పోనా వేసేద్దామా? అలా చేస్తే వాడి పుట్టు పట్టుకుని వాళ్ళ వేడ సీఎం అవుతుంది. మరేం చేయాలి? నన్ను చంపాలి. ఓ కుర్రాడు 10th ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాడు అనుకో, అందరూ వాడిని తిడతారు. అదే వాడు రిజల్ట్స్ చూసుకోగానే దారిలో ఏనుతులను దుక్కి జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో, అందరూ వాళ్ళని ఓదారుస్తారు. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడిని వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అదే కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఫరూక్, రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అదే చూసి నా అభిమానులు ఓ 2-3 కిరోసిన్తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాను. వీల్ చైర్లో వెళ్ళి ఓటేస్తాను. బ్రహ్మాండంగా ఉందన్న. వీల్ చైర్ టు సీఎం చైర్. దీనికి బాగా ఖర్చు అవుతుంది సార్. ఎందుకు? చంపాలంటే 1116 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్ నుంచి వస్తారు, చంపి వెళ్ళిపోతారు. కానీ మీరు బతకాలంటే మాత్రం ప్రొఫెషనల్ కావాలి సార్. ఎంత ఖర్చైనా పర్లేదు, అలాంటి వాళ్ళని తెప్పించావు. ఎక్కడి నుంచో తెప్పించక్కర్లేదు సార్, ఇక్కడే ఉన్నాడు. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఇంతకి ఎవడాడు? అదే నియోజకవర్గాన్ని మనం ఉన్నారు సార్. సార్ ఫోన్ హ్మ్? మీకే సార్. హలో, ఎవరు? ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు. ఒక నిమిషం చూడు. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కాలిస్తే ఆయన కాల్చినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5 బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కాల్చిన. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ముందు 75, పని అయ్యాక 75, ఓకేనా? పని అయ్యాక నేను దొరికిపోతే? మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే? నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవసరం లేదు. మాకు అవసరం. 1.5 ఇస్తున్నామయ్యా. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? గన్ చూడాలనుకోండి, తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. డబ్బుల్ని 1000 రూపాయల డినామినేషన్లో బండిల్ కట్టండి. ఆ బండిల్ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఆ ప్యాకెట్ని రెడ్ కలర్ విఐపీ బ్యాగ్లో పెట్టండి. మీ మనిషిని రేపు రాత్రి 9ంటికి బ్యాగ్తో సహా బేగంపేటలో లోకల్ ట్రైన్ ఎక్కమనండి. బ్యాగ్ని సీట్ కింద పెట్టి గట్కేస్తులో బ్యాగ్ వదిలి దిగిపోమని చెప్పండి. ఎరా దిగాడా? ఇంకా లేదు సార్. నువ్వు అక్కడే ఉండు. ఆడు మన ఎయిర్ బ్యాగ్తో దిగుతాడు. ఫాలో చేసి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు చూసి నాకు ఫోన్ చేయి. అలాగే సార్. సారీ. ఇట్స్ ఓకే. ఓకే ఏంటి ఓకే? మీకా సార్? ఆడికి చెప్పాను. వాడిని చూసావా? వీడు ఆడుగా సార్, వేరేవాడు. వీడి వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా. సార్ ఆబ్రీ నా కొడక 1-2 కాతరా 1.5 లెక్కటానికి ఒక రోజు అట్టింది. సార్ సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. అవును సార్. ఎక్కి చావు. సార్ బ్యాగ్ ఉందా? ఉంది సార్, కానీ డబ్బులు లేవు సార్. సార్ అది ఎవడో నా వెనకాల కూర్చున్నట్టున్నాను సార్. వెనక కూర్చుంటే మనం చూడలేం కదా సార్. నా కొడుకు డబ్బులు తప్పేశారు సార్. నువ్వేం చేస్తున్నా? పేపర్ చదువుతున్నావా? మీకెలా తెలుసు సార్?
ఇందులో తెలియడానికి ఏముంది? పైన చదువుతున్నావు, కింద కోసుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి. సార్ ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. నువ్వేం టెన్షన్ పడకు నాన్న, జాగ్రత్తగా తీసుకొచ్చాయి, కలిసి కొట్టించుకుందాం. నేను ఆ బిల్డింగ్లో ఉంటాను, 9th ఫ్లోర్. రేపు ఒక కారు అద్దెకి తీసుకో. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వద్దు. కార్ కావాలి. ఏదైనా కొత్త ట్రావెల్స్ చూడు. లైసెన్స్ కావాలి. అడ్వాన్స్ 10,000. ఎల్లుండి మార్నింగ్ 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న రోడ్లో వెయిట్ చేయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఉప్పెనలో తరలివచ్చిన సోదర సోదరీమణులకి, పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, జిల్లా నాయకులకి, పత్రికా ప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు ఎంత అసంతృప్తితో ఉన్నారో మాకు బాగా తెలుసు. వాళ్ళు అప్పులు చేస్తే మీరు వడ్డీలు కట్టారు, వాళ్ళు తప్పులు చేస్తే మీరు పన్నులు కట్టారు. అధికార పార్టీ వైఫల్యాన్ని, ఈ ధనవంతులకి మళ్ళీ శివారెడ్డి గారు ఈ వేదిక మించి సంఘముతున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మైనారిటీ, ముఖ్యంగా మహిళల యొక్క ఆశాజ్యోతి మన పార్టీ అధినేత, మన అన్న మంత్రి శివారెడ్డి గారు. నాన్నగారి కోసం మీరేం చేస్తారు? ఆ? గట్టిగా అసెంబ్లీకి నిలబడాలి. ఆ. ఇప్పుడు నాన్నగారి గురించి ఏం చేస్తారో చెప్తారు. ఈరోజు నాకు హైదరాబాద్లో 2 హుసేన్ సాగర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ కింద ప్రవహిస్తుంటే, ఒకటి ఇక్కడ ప్రవహిస్తుంది. మీరు ఇలా వేస్తే హీరోలో పుడతారు, మీరు ఓటు వేస్తే నాయకులు పుడతారు. మీరు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. మీ పేరు జనం, అసలు పేరు ప్రభంజనం. అలాంటి మీరు ఇంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అభిమానులు మీరందరూ నాకు తోడుగా ఉండగా నన్నెవరు ఏం చెయ్యలేరు. ఈ ఆఫీస్లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చెయ్యలేరు. నన్నెవరు ఏం చెయ్యలేరు. అన్నా
బిల్డింగ్ కింద 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? You have only 3 seconds. 1, 2, 3. తీసుకోండి సార్. నో థ్యాంక్స్. పర్లేదు తీసుకోండి, బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఉండరా జరుగుతుంది. ఓ, మాది పక్కనే బాచలపూడి, బాగా ఫేమస్, మీకు తెలిసి ఉండదులేండి. అజ్జూస్ చెప్పి అనుకుంటున్నారా? ఆ పోస్టర్ నా కోసం అంటించారు. నమ్మట్లేదా? 1 మినిట్ చూపిస్తా. ఇదిగోండి. పార్క్ సత్యనారాయణమూర్తి మా తాతయ్య, ద గ్రేట్ బాసర్లపూడి. చెప్పాను కదా మా ఊరు. పన్నెండేళ్ల క్రితం మా ఊరు జాతరలో తీయించుకున్నానండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. మిగిలిన తాతయ్యను వదిలేసి 12 ఏళ్ల క్రితం నేను పారిపోయాను. అందుకే ఇది. ఈ 12 ఏళ్ళు ఎక్కడో గుజరాత్లో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ బతికానండి. మొన్న హైదరాబాద్ వస్తే పోస్ట్ ఆఫీస్లో పోస్టర్ కనిపించింది. ఆశ్చర్యం వేసింది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారంటే వాళ్ళు నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే ఆ మీద నాకే అసహ్యం వేసింది. అందుకే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేసాను, వచ్చేస్తున్నానని. ఈ పాటికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లైట్ ఉంటే బాగుండు అనిపించిందండి. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. బాబు, ఇది ఏ స్టేషను? రైల్వే స్టేషన్. గుడివాడ. ఓ, అందరు రాత్రిపూట కాఫీ తాగితే నిద్ర రాదంటారు. అదేంటోనండి, నేను తాగితే ఇట్టే నిద్రపోతాను. కాఫీ తాగుతారా? మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. కాఫీ రండి. ఎక్కువ షో చేయండి, ప్యాసింజర్స్ ఎవరిని డిస్టర్బ్ చేయండి. వాడి బ్రౌన్ జాకెట్. టేక్ పొజిషన్స్. బ్యాగ్లో బిస్కెట్ ఉన్నాయి, ముంచుకు తింటే బాగుంటాయండి. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి.